హాయ్ అండి. అందరికీ నమస్కారం. కొత్త వలసలో మేజర్ సమస్య ఏంటంటే వర్షం వస్తే చాలండి. కొత్త వలస మేజర్ పంచాయతీకి ఆపోజిట్‌లో సెలూన్ షాపుల దగ్గర, పళ్ళు షాప్ దగ్గర వాటర్ విపరీతంగా స్టాక్ అయిపోతుంది. ఇది ఇప్పుడున్న సమస్య కాదండి. సుమారు 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. దీన్ని ఏ విధంగా అరికట్టాలన్నది కొద్దిగా పంచాయతీ వాళ్ళు దాని మీద దృష్టి సారిస్తే బావుంటుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే డ్రైనేజ్ సమస్య చాలా ఉందక్కడ. చాలా ఇబ్బంది పడుతున్నారక్కడ. వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండ్. ఆ అండర్ గ్రౌండ్‌కి రైల్వే వాళ్ళు పైకప్పు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకేసారో నాకు అర్థం అవ్వట్లే. మేజర్ ఏంటంటే పైకప్పేయడం వల్ల అక్కడ వ్యాపారాలు చేయరు. ఎవరు అక్కడ కూర్చోరు. ఆ నీడకి ఎటువంటి ఉపయోగం లేదు. దాని బదులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేసుంటే కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు అవుదును. వందల మంది వ్యాపారస్తులకి మంచి రాబడొచ్చేలాం. కొన్ని వేల మంది జనాలు కొన్ని 12, 13 హామ్లెట్ విలేజ్‌లు దాన్ని ఆనుకొనున్నాయి. చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు. ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి నడుచుకొని ఎళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద రైల్వే సంబంధించిన అధికారులు కూడా దృష్టి సారిస్తే మంచిదని కోరుకుంటూ, చూస్తూనే ఉండండి ఎఫ్‌టిపి న్యూస్. మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్.